అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మావోయిస్టు చీఫ్ గణపతి పోలీసుల అదుపులో ఉన్నారా? కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శిగా గణపతి అజ్ఞాన జీవితాన్ని గడుపుతున్నారు. 40 ఏళ్లకు పైగా ఉద్యమ జీవితాన్ని అనుభవించినటువంటి గణపతి విదేశాల్లో ఉన్నట్లుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ లొంగుబాటుకు సిద్ధమవుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ లొంగుబాటులో దేవ్జీతో పాటుగా చొక్కారావు, రాజిరెడ్డి ఉన్నారు. మొత్తం మీద దంతేవాడ, సుక్మా, ఆదిలాబాద్ వంటి కీలక ప్రాంతాల్లో చొరబాట్లు, దాడులు చేసినటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి గణపతి. అలాంటి గణపతి పోలీసుల లొంగుబాటులో ఉన్నారా అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, అసలు ఏం జరుగుతుంది? ఈరోజు భారీగా మావోయిస్టులు కూడా లొంగిపోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీని మీద ఎప్పటి వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది? మరి ముఖ్యంగా పార్టీకి చెందినటువంటి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, వ్యూహకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి, గణపతికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా మావోయిస్ట్ అగ్రనేత, మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా గతంలో చేసినటువంటి గణపతి నిజంగా ఎస్ఐబి దగ్గర గణపతి కూడా లొంగిపోయాడా అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించి ఇప్పటికే, ఎందుకంటే గతంలో ఆయన ఇక్కడ ఇండియాలో లేడు, బయట దేశాల్లో ఉన్నాడా అనేది కూడా ఒక ప్రచారం నడిచింది. కానీ మొన్న ఏదైతే ఆసిఫాబాద్లో ఎస్ఐబి ముంగట లొంగిపోయినటువంటి కీలక నేతల్లో దేవ్జీ, అలాగే చొక్కారావు, అలాగే రాజిరెడ్డి, వీళ్ళ ముగ్గురితో పాటు ఇక మరి గణపతి కూడా ఉన్నారు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఆయన కూడా మరి ఈరోజు లొంగిపోతున్నారా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించి ఇప్పటికే ఆయన చేసినటువంటి ఏదైతే 40 సంవత్సరాలు దాదాపు సుదీర్ఘ కాలం పాటు ఈ 40 సంవత్సరాల సాయుధ పోరాటంలో కీలక వ్యక్తిగా ఎన్నో ఈ మొత్తం కూడా సాయుధ పోరాటానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో విశిష్ట సేవలు ఈ మావోయిస్టు పార్టీకి అందించిన పర్సన్ ఆ గణపతి మరి ఈరోజు లొంగిపోతున్నాడా? గణపతి శకం, మావోయిస్టు శకం ముగియనుందా అంటే మరి ముగియనుందే అని కూడా వార్తలు వస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆయన సుదీర్ఘ అనుభవంలో ఇటు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి బీజపూర్ కావచ్చు, సుక్మా జిల్లా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో మొత్తం కూడా ఈ సరౌండింగ్ కర్రెగుట్టలకు సంబంధించినటువంటి ఈ దండకారణ్యంలో కీలక దాడులు చేయడం కానీ, కీలకంగా కొంతమంది ఏదైతే పోలీస్ కావచ్చు, సిఆర్పిఎఫ్స్ కావచ్చు, ఇవన్నీ ప్లానింగ్స్ కావచ్చు, మొత్తం కూడా బెటాలియన్కి సంబంధించి కానీ అసలు వ్యూహాలు ఏంటి, వ్యూహకర్తలు చేసేటువంటి పన్నాగాలు, మన పార్టీ ముందుకు ఎలా వెళ్ళాలి, ఈ మావోయిస్టు పార్టీ ముందుకు తరాలకు ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది పెద్ద ఎత్తున ఆయన వ్యూహ రచనలో భాగంగానే దాదాపు సుదీర్ఘ 40-50 సంవత్సరాల పాటు ఈ మావోయిస్ట్ అధ్యయనం, మొత్తం కూడా ఈ మావోయిస్టులకు సంబంధించి పెద్ద ఎత్తున ఇన్ని రోజులు బట్టి ఇప్పటి వరకు రావడం కూడా దాంట్లో కీలక పాత్ర గణపతిది కూడా ఉంటుంది. గణపతితో పాటు హిడ్మా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయన కింద శిక్షణ పొందుతూ కూడా హిడ్మా ఎంత పెద్ద ఈ పిఎల్జిఏలో పెద్ద ఎత్తున ఆయన కూడా ఒక చరిష్మా. కొంతవరకు నేపాల్లో ఉన్నట్లు లేదా విదేశాల్లో ఉన్నట్లు ప్రచారం కూడా సాగినటువంటి పరిస్థితి, అనారోగ్య కారణాలతో కూడా చాలా వరకు కూడా కార్యకలాపాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేటువంటి ప్రచారం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం మీద ఎప్పటి వరకు క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? డెఫినెట్గా ఈరోజు 3 గంటల సమయానికి డీజీపీ ఆఫీస్లో 16 మందితో పాటు మిగతా మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మందుగుడ్డు సామాగ్రి కావచ్చు, రైఫిల్స్ కావచ్చు, AK-47 కావచ్చు, మొత్తం కూడా అన్నీ కూడా ఇటు డీజీపీ ముంగట వాళ్ళు లొంగిపోనున్నారు. ప్రెస్ మీట్ కూడా ఉంది కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి దాంట్లో గణపతి ఉన్నాడా లేదా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ప్రధాన కార్యదర్శిగా ఆయన దాదాపు 20 సంవత్సరాల పాటు ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేసి లాస్ట్ హిడ్మాకి అప్పచెప్పారు. హిడ్మా తర్వాత మళ్ళీ ఆయనకు ఆరోగ్యం సహకరించలేదు, ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. ఆయన పైన దాదాపు 3 కోట్ల రివార్డు ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. మావోయిస్టులో అంటే మావోయిస్ట్ దళానికి, మావోయిస్టు భావజాలానికి ఆయన పెట్టింది పేరు కాబట్టి ఆయన పైన దాదాపు 3 నుంచి 4 కోట్ల రివార్డు ఉందంటే ఎంత కీలక నేతనో మరి మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు మరి పోలీసుల ఎదుట లొంగిపోబోతున్నారా అంటే
మరి ఆ ప్రెస్ మీట్ అయ్యే వరకు కూడా మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కొన్ని వార్తల్లో ఇటు మరి ఆయన విదేశాల్లో ఉన్నాడు అనేది ఒక చర్చ మారింది. కానీ మొన్న ఏదైతే లొంగుబాటు జరిగిందో ఆ లొంగుబాటులో పెద్ద ఎత్తున అందరు కీలక నేతలు, బడే చొక్కారావు చాలా కీలక నేత, అలాగే దేవ్జీ అంటే మొత్తం ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం భారతదేశాన్నే మావోయిస్టుకు సంబంధించినటువంటి కార్యకలాపాల్లో మావోయిస్టుకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారంలో దేవ్జీ అంటే ఒక భయం పుట్టించేలాగా ఆయన మరి వ్యవహరించిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా సతీష్ కొంతవరకు ఒకవేళ గణపతికి సంబంధించి క్లారిటీ వస్తే, గణపతి లొంగిపోతే మాత్రం మావోయిస్టు పార్టీ పూర్తి స్థాయిలో 100% అంత దశకు వచ్చినట్లేనా? సో అలా భావించవచ్చా? డెఫినెట్గా ఇది మాత్రం కన్ఫామ్గా చెప్పవచ్చు. ముఖ్యంగా ఒకవేళ గణపతి కనుక లొంగిపోతే, ఈరోజు ప్రెస్ మీట్లో మరి ఆయన కూడా లొంగిపోతే దాదాపు మావోయిస్టు మావోయిస్టు భావజాలం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇటు జాతీయ స్థాయిలో కూడా మొత్తం భారతదేశంలోనే మావోయిస్టు నక్సలిజం అన్నలు అనేది లేకుండా పోయిందని చెప్పచ్చు మొత్తం కూడా. ఎందుకంటే టాప్ మోస్ట్కు సంబంధించినటువంటి కమాండర్లలో గణపతి, మల్లప్ప లక్ష్మణరావు, తిప్పిరి తిరుపతి, అలాగే మల్లా రాజిరెడ్డి, ఇట్లా వీళ్ళందరూ కూడా బడే చొక్కారావు, వీళ్ళందరూ కూడా టాప్ మోస్ట్ 4-5 ఇక్కడే ఉన్నారు, మరి లొంగిపోయారు అనేది వార్తలు వస్తున్నాయి. కాబట్టి సో వాళ్ళందరూ లొంగిపోతే కనుక మావోయిస్టు మొత్తం కూడా మరి అంతమించిపోయినట్టే, మావోయిస్టు శకం ముగిసినట్టే కూడా అని చెప్పుకోవచ్చు. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద పోలీసుల అదుపులో మావోయిస్టు చీఫ్ గణపతి ఉన్నారా అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. మరి ముఖ్యంగా కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి గణపతి అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నారు. 40 ఏళ్లకు పైగా ఉద్యమ జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి. అయితే గణపతి విదేశాల్లో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం కూడా సాగుతుంది. కానీ లొంగుబాటుకు సిద్ధమవుతున్నట్లు పుకార్లు షికార్లు కూడా చేస్తున్నాయి. తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోతున్నట్లు ప్రచారం కూడా సాగింది. ఇప్పటికే లొంగుబాటులో మాత్రం దేవ్జీతో పాటుగా చొక్కారావు, రాజిరెడ్డి ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. గణపతి మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నేతగా, అత్యంత శక్తివంతమైనటువంటి నేతగా 40 ఏళ్లకు పైగా ఉద్యమ జీవితాన్ని అనుభవించినటువంటి నేతగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. సో దాదాపు 40 ఏళ్ల పాటు ఆయన చేసినటువంటి సేవలు కూడా మావోయిస్టు పార్టీలో చాలా కీలక దశల్లో కీలకమైనటువంటి దాడుల వరకు వెళ్ళినటువంటి పరిస్థితులే మనం చూసాం. సుక్మాలో జరిగినటువంటి సంఘటన కానివ్వండి, దంతెవాడలో జరిగినటువంటి సంఘటన కానివ్వండి, ఇక లాల్గఢ్ అదేవిధంగా ఆదిలాబాద్ ప్రాంతాల్లో జరిగినటువంటి దాడుల్లో గణపతి పేరు మారుమోగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు డీజీపీ ఆఫీసులో లొంగిపాటులో వచ్చేటువంటి మావోయిస్టులు ఎంతమంది ఉండబోతున్నారు? ఒకవేళ గణపతి ఈ జాబితాలో ఉంటే మాత్రం మావోయిస్టు పార్టీ పూర్తి స్థాయిలో కూడా తుది దశకు వెళ్ళినట్లుగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఆపరేషన్ ఖగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలో వరుస లొంగుబాటులు మాత్రం ప్రభుత్వం కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నానికి భారీ సంఖ్యలో కూడా కీలకమైనటువంటి మావోయిస్టులు లొంగిపోయేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.